నేను ఈరోజు గేమ్ చేంజర్ మూవీ చూడడానికి వచ్చిన. గేమ్ చేంజర్ మూవీలో నెగిటివ్ టాక్ చెప్పమనేసి నాకు ఈరోజు 1000 రూపాయలు ఇచ్చారనమాట. ఆ 1000 రూపాయలు తీసుకున్న గేమ్ చేంజర్ రివ్యూ నెగిటివ్గా మాట్లాడదామనేసి. కానీ ఇంటర్వెల్ వరకు చూశాను సినిమా. ఎక్సలెంట్గా ఉంది సినిమా. అనవసరంగా నెగిటివ్ టాక్ తోటి పుష్ప వాళ్ళు, ఈ డాక్ మహారాజు, వీళ్ళందరూ బయట ఫ్యాన్స్ చాలామంది నెగిటివ్ టాక్ చెప్పమనేసి చాలామంది కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని కొత్త మైకులు కొనుక్కొని గేమ్ చేంజర్ మూవీని నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ రాంగ్ అండి చాలా వరకు. దయచేసి సినిమా ఒకసారి మీరు చూడండి. నేను థియేటర్లోనే ఉన్నా. మన ఇంటర్వెల్ వరకు చూశాను సినిమా. చాలా సూపర్గా ఉంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ సినిమా ఇది. ఇంతటి మహా అద్భుతమైన సినిమా మళ్ళీ రాదు. ఈ దొంగ సినిమాలన్నీ తీసి దొంగలు తయారవుతారు మన పిల్లలు. కానీ ఇది మంచి ఒక మెసేజ్ ఉన్న సినిమా. చూసి ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలని ఎంత ఎక్సలెంట్గా ఉన్న సినిమాని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కానీ తప్పుగా మాట్లాడి ఇలాంటి సినిమాని నెగిటివ్ థాట్స్ తోటి వేరే విధంగా మాట్లాడద్దు. నాకు ఇచ్చిన 1000 రూపాయలు కూడా రిటర్న్ వాళ్ళకి ఇచ్చేస్తాను, నెగిటివ్గా మాట్లాడమని చెప్పిన వాళ్ళకి. ఇప్పుడే మీ ఇచ్చేది కూడా నేను వీడియో తీసి చూపెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరందరూ ఈ సంక్రాంతి సినిమా అసలు ఎక్సలెంట్గా ఉంది. సినిమా చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నా. మీ కుడికాల సురేష్.